దేవునికి ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తా. ఇప్పుడు మేము తెచ్చుకునే అయితే మీకు పెడుతున్నా. కొబ్బరికాయ, దీన్ని సాయంత్రం కడుక్కొని బొట్లో పెట్టుకోవాలి. కంకులు, సంత్రాలు, ఇది గోగు పువ్వు అంటారు. ఇది ఎక్కువ ఈ శివరాత్రికే పెడతారు, ఏ దేవునికి పెట్టరు దీన్ని. గోగు పువ్వు అని అంటారు దీన్ని. ఈ ఏ పువ్వులైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ పువ్వులు ఈ శివరాత్రికి ఒక్కదానికే పెడతారు. ఈ షాపులలో బయట పండ్ల అమ్మే కాడ దొరుకుతాయి, కొనుక్కొచ్చుకోవచ్చు. ఇళ్ళల్లో ఉంటాయి, కానీ సిటీలలో మనం కొనుక్కుంటేనే దొరుకుతాయి కాబట్టి ఒక శివరాత్రికే పెట్టుకోవాలి. వీటిని 20 రూపాయలకు ఈ పువ్వులు ఇచ్చిండ్రు. మనం సాయంత్రం దీపం పెట్టుకున్నప్పుడు జాగరణ చుట్టి పెట్టుకోవాలి. ఇంకా వేరే పూలు కూడా పెట్టుకోవచ్చు, మాకు ఇవి దొరికినాయి, మేము ఇవి పెట్టుకుంటాం. కందగడ్డ కొంతమంది ఇట్లా కడిగి పెట్టుకుంటారు, కానీ నేను ఎప్పుడు దీన్ని కడిగి ఉడకబెట్టి పెడతా జాగారానికి. అరటి పండ్లు, దేవునికి నూనె, ఇది షాపులో తెచ్చుకునేది సపరేట్ దీనికోసం అని. షాపులలో దొరుకుతుంది, చిన్న సైజు తెచ్చుకున్న ఒక జాగారానికి పనిచేస్తుంది. ఇట్లా చిప్పలు తెచ్చుకోవాలి. ఇవి మనం ఒకరోజు ముందు తెచ్చుకున్నా, ఆ టైంకి తెచ్చుకున్నా అని ఇట్లా కడిగి నీళ్లు పట్టి పెట్టాలి. పెడితే ఇట్లా ముందు తెచ్చి పెట్టుకోవాలి, ఇట్లా కడిగి నీళ్లు పట్టి పెట్టాలి. మంచిగా నాని మంచిగా ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి దమనీళ్ళ మనం వాళ్ళు చేసేటప్పుడు చిన్నగా రవ్వుతూ ఏదైనా నచ్చినా అట్లా చిన్నగా రంధ్రం లెక్క అటే వాళ్ళు ఎక్కడ నుండి తెస్తారు కాబట్టి ఒక్కొక్కసారి ఇవి లైట్ ఇట్లా కారుతాయి. నీళ్లు కారినప్పుడు ఆ చిప్పని మనం గుర్తు పెట్టుకొని ఆ లైట్గా కారిన చిప్ప కింద పెట్టుకోవాలి, మంచిగా ఉన్న చిప్ప ఇట్లా మీద పెట్టుకోవాలి. సాయంత్రం వరకు 1 గంట 2 గంటలు నీళ్ళు ఉంచుకొని పోసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి. సాయంత్రం మళ్ళీ ముట్టించుకోవాలి. అట్లా ఇవి చిప్పలు కడిగి ఉంచుకుంటే నీళ్ళు పట్టుకుంటే ఎట్లున్నది అనేది తెలుస్తుంది. అప్పటికప్పుడు మనం చూసుకుంటే దాని టైంకు కారిందనుకో మనకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పోలేం కాబట్టి ముందుగా ఇట్లా తెచ్చి కడుక్కొని పెట్టుకొని నీళ్ళు పట్టి ఉంచుకోవాలి. చెట్టు నుండి తీస్తాం కాబట్టి ఆకులు ఎండుకపోయి అంతే వీటికి పట్టుకుంటాయి. పట్టుకొని ఇట్లా నల్లగా కనబడతాయి. ఇవి మనం వత్తులు చేసుకుంటాం పేనేటప్పుడు కొంచెం అంత నల్లగా కనబడతాయి కాబట్టి ఇట్లాంటివి తీసేసుకొని మంచిగా శుభ్రం చేసుకొని తెల్లగా ఉండి వీటిని గింజ తీసుకొని ఒకటే వత్తి ఎత్తాం కాబట్టి దొడ్డుగా మంచిగా చేసుకోవాలి. ఎంత గట్టిగా వేయితే అంత దీపం మంచిగా చాలాసేపు ఉంటుంది. మంచిగా ఎలా చేయాలో మీకు చూపిస్తా. ఇట్లా చేసుకొని ఇందులో ఏమైనా గింజలు ఉంటాయి కాబట్టి ఈ గింజలు మొదగా ఇట్లా తీసుకొని పక్కకు పెట్టుకొని మనం సరిపోయేంత ఎంత అంటే కొంతమంది బాగా లావు చేసుకుంటారు, కొంతమంది మంచిగా నార్మల్ చేసుకుంటారు. ఇట్లా మొత్తం గింజలు తీసుకోవాలి. ఈ గింజలు మన ఆవులు ఇంటి ముందరికి వస్తే ఆవులకు పెట్టచ్చు, లేకుంటే మన ఇంట్లో చెట్లు ఉంటే చెట్లలో మట్టిలో వేస్తేవి మళ్ళీ మొలిసి మనకి ఇట్లా దూది లెక్క అవుతుంది. ఒకళ్ళ ఇంటికి పోకుండా కొనుక్కరాకుండా ఉండాలనుకుంటే మనం ఇంట్లో వేసుకోవచ్చు. ఇవి చెట్లు పెరిగి మంచిగా దూది వెళ్తూ ఉంటుంది, రోజు దీపానికి పెట్టుకోవచ్చు. ఇట్లా మొత్తం తీసినాక దీన్ని మంచిగా ఇట్లా సాపి వేసుకోవాలి. పొడుగ్గా అంతా ఇంత ముద్దలు ఉంటే మనం వత్తి ఎంత అంటే మంచిగా రాదు. ఇట్లా 5-6 సార్లు ఇట్లా మంచిగా అంటూ ఉంటే ఇట్లా ముద్దలు పోతూ ఉంటుంది. ఇట్లా అనుకున్నాక మళ్ళీ మంచిగా ఇట్లా పొడుగ్గా అనుకొని దీన్ని మనకు సరిపోయేంత ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు. ఎక్కువ దూది బాగా పొడుగు అవుతుంది అనుకుంటే ఇళ్ళకెళ్ళి కొంచెం దూది తీసి పక్కకు పెట్టుకోవచ్చు. ఇట్లా సాపుగా అనుకొని ఈ షాపులలో కూడా దొరుకుతాయి కొనుక్కుంటే, కానీ మనం ఇంట్లో దూది ఇట్లా వేసుకుంటే దేవునికి మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళని చేయరాని వాళ్ళకు తెలుస్తుందని ఇట్లా చూపిస్తున్న దూది. ఇట్లా మొత్తం ఇట్లా సాపుగా అనుకోవాలి. దీన్ని ఇట్లా మెల్లమెల్లగా ఇట్లా అనుకుంటే ఇట్లా సన్నం అవుతూ ఉంటుంది. కొంచెం ఇట్లా ముద్దలు ఉన్న కాడ ఇట్లా సాపుకోవచ్చు వేనుకుంటా. ఇట్లా మొత్తం ఇట్లా అన్నాక దీన్ని గట్టిగా అనుకోవాలి. ఇట్లా మొత్తం సన్నం ఇట్లా గట్టిగా అనుకుంటా ఉంటే సన్నం అవుతూ ఉంటుంది. వత్తి గట్టిగా వేనుకుంటే మంచిగా కొరుకు తొందరగా రాకుండా మంచిగా వెలుగుతూ ఉంటుంది. ఇట్లా చాలాసేపు అనుకుంటే మనం షాపులో కొండి ఇట్లా లూజ్ తీసుకొచ్చి పెడతారు.
చేయరాని వాళ్ళు ఇట్లా ఉంటే ఇట్లా తీసుకొని చేసుకోవచ్చు. ఇట్లా కోసం దొడ్డు దొడ్డు కనబడితే ఇట్లా కొంచెం ఇట్లా అనుకోవాలి. అనుకొని మళ్ళీ వేంటా ఉంటే సన్నం అవుతూ ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి. నేను ఇలా ఒకటి చేసుకొని పెట్టుకుంటా. చిప్ప ఎంత పొడుగు ఉందో అంత పొడుగు వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఇది షాపులో ఉన్న వత్తులు, ఇవి మన ఇంట్లో చెట్టుకు కాసినాయి. ఇది కొంచెం మంచిగా ఉండేది కాబట్టి చెట్టు అయితే ఇట్లా చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఎంతైనా మన చెట్టుకు కాసింది మంచిగా ఉంటుంది కాబట్టి ఇట్లా ఎక్కడైనా దొరకకుండా షాపులలో కూడా ఇవి దొరుకుతున్నాయి. కాకపోతే ఇది మనం చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. షాపులో కొన్ని ఇట్లా ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా లేనప్పుడు, మనకు దొరకనప్పుడు, దూది దొరకనప్పుడు, ఇవి దొరకనప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లా జాయింట్ చేసుకొని ఇట్లా ఇట్లా జాయింట్ ఉన్న కాడ గట్టిగా ఇట్లా అనుకోవాలి. అనుకుంటే ఇట్లా గట్టిగా అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకొక 2-3 అతుకు పెట్టుకొని ఇట్లా గట్టిగా మళ్ళీ వేనుకోవాలి. వేనుకుంటే ఇది ఒక వత్తి అవుతుంది. ఇట్లా ఒక 5-6 కలిపి పెట్టుకుంటే ఇంత దొడ్డు అవుతుంది. ఇంకా కొంచెం దొడ్డు కావాలనుకుంటే ఇంకా బాగా పెట్టుకోవాలి. పెద్దగా కావాలనుకుంటే జాయింట్ ఉన్న కాడ మనం ఈ వత్తి జాయింట్ వత్తులు పెట్టినాం కాబట్టి ఇట్లా చేయితోటి ఇట్లా కొంచెం గట్టిగా ప్రెస్ అయితే ఇట్లా వత్తి ఏర్పడకుండా ఉంటుంది. జాయింట్లు కనబడి మనం వత్తి చిప్పలు ఎత్తాం కాబట్టి అటు ఇటు మెసులుతుంది కాబట్టి జాయింట్ ఉడుకోకుండా ఇట్లా గట్టిగా ఉండేది తీసినా రాదు. ఇట్లా ఒకటే వత్తి లెక్క కనబడుతుంది. ఇట్లా